చెవి ఏం చేస్తుందన్నాం? ఎస్, చెవి ముఖ్యంగా వినటానికి సహాయపడుతుంది. నో డౌట్, టు హియర్. ఇట్ హెల్ప్స్ ఇన్ హియర్. రెండవది శరీర సమతాస్థితికి సహాయపడుతుంది. శరీర సమతాస్థితికి. సో ఈక్విలిబ్రియం ఆఫ్ ది బాడీ, ఈక్విలిబ్రియం ఆఫ్ ది బాడీకి సహాయపడుతుంది. అదేంటి సార్, చెవి వినటానికంటే ఓకే, మనం వింటున్నాం కాబట్టి, మరి శరీర సమతాస్థితికి ఎలా ఉపయోగపడుతుంది? శరీర సమతాస్థితికి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వామిటింగ్ చేసుకుంటున్నారనుకోండి, వాంతి చేసుకుంటున్నారనుకోండి, పక్కన ఉన్న వాళ్ళు ఏం చెప్తారండి, బాబు ఎవరన్నా వెళ్ళి అబ్బాయి చెవులు మూసేయండి అయ్యా అంటారు. నాకు డౌటు, అలా వామిటింగ్ చేసుకుంటున్నప్పుడు ఆ అబ్బాయి చెవులే ఎందుకు మూయాలి? కళ్ళు మూయొచ్చుగా. డౌట్ నెంబర్ 2, ముక్కు మూయొచ్చుగా. డౌట్ నెంబర్ 3, నోరు మూయొచ్చుగా. నోరు మూస్తే ఎట సార్, వామిటింగ్ అంతా మన మీద అవుతుంది కదా, మ్యాప్ పాయింట్ అంతా మన మీద ఉంటుంది. ఎస్, అయితే నా క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? చెవులే ఎందుకు మూయాలి? కారణం, చెవులు కనుక ముయ్యకపోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఎస్, చెవులు ఎందుకు మూస్తారు అంటే, ఈ వామిటింగ్ చేసుకునేటప్పుడు లోపల నుంచి ఒక రకమైనటువంటి ప్రెజర్ తోటి ఈ బయటికి అరగని పదార్థం కానీ ఏదైనా వస్తుంది. ఈ క్రమంలో మన చెవులకి రెండు మధ్యలో ఒక కనెక్టింగ్ పైప్ ఉంటుంది. ఆ పైప్లో ఒక రకమైనటువంటి ఎయిర్ ప్రెజర్ని కంట్రోల్ చేసేటువంటిది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే వామిటింగ్ చేసుకుంటారో ఆ ప్రెజర్ వల్ల ఈ లోపల ఉన్నటువంటి మన బాడీకి మెయింటెనెన్స్కి సరిపడినటువంటి గాలి, ఆ టెంపరేచర్ కలిగినటువంటి గాలి చెవుల మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే వామిటింగ్ చేసుకుంటారో ఆ గాలి ఏమవుతుందంటే రెండు చెవుల మధ్య నుంచి బయటికి వెళ్ళిపోయి కొత్త గాలి మళ్ళీ లోపలికి వచ్చి ఆ బాడీ టెంపరేచర్కి సెట్ అయ్యే లోపు తెలియకుండానే ఆ వామిటింగ్ చేసుకునేటప్పుడు కళ్ళు తిరిగేటప్పుడు ఏమవుతుంది, గొయ్యని చెవుల నుంచి ఏదో సౌండ్ వస్తున్నట్టుగా వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాం. కారణం, ఈ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసేటువంటి ఎయిర్ ప్రెజర్ అనేది రెండు చెవుల మధ్యలో మనకి బ్యాలెన్సింగ్ చేయడానికి సహాయపడుతూ ఉంటుంది. అలానే మీరు గమనించారా, చలికాలం బయటికి వెళ్ళేటప్పుడు కనుక చూస్తే చెవులకి మఫ్లర్ లాంటిదో లేదా ఏదైనా దూది పెట్టుకోండో అని చెప్పేసి చెబుతూ ఉంటారు, లేదా కనీసం కర్చీఫ్ కట్టుకోండానో లేకపోతే ఇట్లాంటివి కట్టుకోమని చెబుతూ ఉంటారు. ఎందుకు? సేమ్ పొజిషన్. అలానే పచ్చి బాలింతలు అప్పుడే డెలివరీ అయినటువంటి ఆడవాళ్ళు కనుక చూస్తే వాళ్ళకి చెవులో దూది పెట్టేసేసి పైన ఇట్లా ఒక క్లాత్ కట్టేసేస్తూ ఉంటుంటారు. ఎందుకు కడతారు గమనించారా? అది తీమాకమ్మ, చెవులో దూది తీమాకమ్మ, క్లాత్ తీమాకమ్మ అంటారు. తీస్తే ఏమైద్ది అంటారు, కళ్ళు తిరిగి పడిపోతావు అంటారు. ఎందుకు కళ్ళు తిరుగుతాయి? సేమ్ ప్రెజర్. సో వాళ్ళ బాడీలో ఆ డెలివరీ అయినప్పుడు లోపలంతా కూడా స్టమక్ అంతా కూడా వాళ్ళకి ఒక రకమైనటువంటి ఇది ఏమంటారంటే మూమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫలితంగా కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంటుంది. ఆ తిప్పినప్పుడు వామిటింగ్ వస్తుంది. ఆ వామిటింగ్ వచ్చినప్పుడు ఈ ఎయిర్ ప్రెజర్ అనేది బయటకు పోకుండా చెవుల్లోకి దూది పెట్టి క్లాత్ కట్టేస్తూ ఉంటాం. అంటే ఇచ్చిన 3 ఎగ్జాంపుల్స్ దేనికి మీకు? ఎస్, అంటే శరీర సమతాస్థితిని కంట్రోల్ చేస్తుంది అని మీకు అర్థమైందా లేదా? సో ఎస్, చెవిలో మనకి చెవి వినటానికి మేజర్ కీ రోల్ ప్లే చేసినప్పటికీ అంతే విధంగా బాడీ ఈక్విలిబ్రియంని కూడా ఇది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అలాగే చెవిలో మనకి 3 భాగాలు కనిపిస్తూ ఉంటాయి చెవిలో. ఏమేంటివి అవి అంటే, ఒకటి బాహ్య చెవి. దీన్నే మనం ఏమంటామండి? ఎక్స్టర్నల్ ఇయర్ అని పిలుస్తాం. ఎక్స్టర్నల్ ఇయర్. రెండవది మధ్య చెవి, మిడిల్ ఇయర్. మూడవది లోపలి చెవి, ఇంటర్నల్ ఇయర్. బాహ్య చెవి చూస్తున్నట్లయితే బాహ్య చెవిలో మనకి పిన్నా, అలానే ఆడిటరీ కెనాల్, అలానే ఇయర్ డ్రమ్ అనేటువంటి 3 భాగాలు కనిపిస్తూ ఉంటాయి. మధ్య చెవిలో చూస్తున్నట్లయితే 3 బోన్స్ కనిపిస్తాయండి. 3 బోన్స్, 3 ఎముకలు ఉంటాయి. ఈ 3 ఎముకలు కూడా ఎలా అమరి ఉంటాయో తెలుసా?
గొలుసులాగా అమరి ఉంటాయి, చైన్ లాగా అమరి ఉంటాయి, గొలుసులాగా. ఏమేంటివి అవి? ఎస్, మ్యాలస్, ఇంకస్, స్టెపిస్. మ్యాలస్ కూటకం, దాగలి, కర్ణాంతరాస్తి. అలానే ఇక లోపల చెవి కనుక చూస్తున్నట్లయితే ప్రధానంగా అర్ధవర్తుల కుల్యలు, అలానే కర్ణావర్తం, కాక్లియా అని పిలుస్తూ ఉంటాం. ఇలా చెవిలో మనకి 3 భాగాలు కనిపిస్తూ ఉంటాయి. బాహ్య చెవి, బాహ్య చెవిలో పిన్న, వెలుపలి దొప్ప, ఆడిటరీ కెనాల్, శ్రవణ కుహరం, ఇయర్ డ్రమ్, కర్ణభేరి, టింపానిక్ మెంబ్రేన్ అని కూడా పిలుస్తాం. ఇయర్ డ్రమ్నే టింపానిక్ మెంబ్రేన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఒకసారి ఈ యొక్క పార్ట్ని చూద్దాం. ఈ 3 పార్ట్స్ని కనుక చూస్తే ఇదిగోండి. ఫస్ట్ ఇయర్ డ్రమ్ అండి. ఇందులో ఫస్ట్ ఇయర్లో ఇదిగోండి ఈ బయటకి కనిపిస్తున్నటువంటి ఈ లేయర్ అంతా కూడా ఇదిగోండి మనకి అవుటర్ ఇయర్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇయర్లో చూస్తున్నట్లయితే ఇదిగోండి అవుటర్ ఇయర్, ఇక్కడ దాకా ఉన్నదంతా కూడా అవుటర్ ఇయర్ కనిపిస్తుంది. ఇదిగోండి ఈ ఒక్కరవ వచ్చేసరికి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటిది మిడిల్ ఇయర్ అనమాట. ఈ ఒక్కరవ ఇదిగోండి ఈ భాగం. తర్వాత ఇక్కడి నుంచి కనిపిస్తున్నదంతా కూడా ఇన్నర్ ఇయర్ కిందకు వస్తుంది అనమాట. సో దీంట్లో ఇయర్ ఒకసారి చూస్తే బయట వైపున ఉండేటువంటిది వెలుపలి చెవి అండి. దీన్నే మనం పిన్నా అని పిలుస్తూ ఉంటాం, వెలుపలి చెవి. ఈ వెలుపలి కనుక చూసినట్టయితే ఈ వెలుపలి చెవి బయట వైపు అంతా కూడా ఫోల్డింగ్స్ చూడండి. ఇదిగోండి ఇదంతా కూడా దేంతో నిర్మితమై ఉంటుంది? మనకి ఎముకల్లో 2 రకాల కండరాలు ఉన్నాయి. ఎముకల్లో 2 రకాలు ఉన్నాయి, అస్థి, మృదుల అస్థి. సో బోను, కార్టిలేజ్. ఇదిగో ఇదంతా కూడా ఫ్లెక్సిబుల్గా ఉన్నటువంటి పిన్నా అంతా కూడా ఫ్లెక్సిబుల్గా ఉన్నటువంటి మృదులాస్థితో ఏర్పడి ఉంటుంది. సరే దాని తర్వాత చూస్తున్నట్లయితే లోపల వైపు అండి. ఇదిగోండి ఇది ఈ లోపల వైపుకి ఒక ఛాంబర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ గది మొత్తాన్ని మనం ఏమంటామంటే శ్రవణ కుహరము అనగా ఇక్కడికి సౌండ్ వేవ్స్ అనేవి దీని ద్వారానే లోపలికి వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదిగోండి ఇక్కడ మిడిల్ ఇయర్లో మీకు ఒక లేయర్ కనిపిస్తూ ఉంది చూడండి. ఇదిగోండి ఒక డ్రమ్ లాంటి నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. ఈ డ్రమ్ లాంటి నిర్మాణాన్నే మనం ఇయర్ డ్రమ్ లేదా టింపానిక్ మెంబ్రేన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఇది ఏం చేస్తుందంటే ఈ సౌండ్ వేవ్స్కి ఇది వైబ్రేట్ అవుతుంది. ఈ సౌండ్ వేవ్స్కి ఇది వైబ్రేట్ అయ్యి ఏం చేస్తుంది? సౌండ్ వేవ్స్ని లోపలికి మధ్య చెవిలోకి నెడుతుంది అనమాట. ఈ మధ్య చెవిలో మీరు గమనిస్తే ఇక్కడ మీకు 3 రకాల ఎముకలు ఉంటాయి. వీటిని అస్కిల్స్ అంటే పిలుస్తూ ఉంటాం. అవే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి మ్యాలస్, ఇంకస్, స్టెపిస్, కూటకము. ఇదిగోండి మొదటి వైపున మొదటగా ఉన్నటువంటి ఒక చిన్న ఎముక ఇలా కనిపిస్తూ ఉంటుంది, దాన్ని కూటకము అంటాం. ఇది సుత్తి ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే రెండవదండి, ఇది నాగలి ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది, దాగలి అని పిలుస్తాం. ఇదిగో మానవుని శరీరంలో అతి చిన్న ఎముకైనటువంటి స్టెపిస్ అండి, గుర్రపు నాడ ఆకృతిలో కనిపిస్తూ ఉంటుంది. ఇది మానవుని శరీరంలోని అతి చిన్న ఎముక అనమాట. సో స్టెపిస్ ఇది మధ్య చెవిలో ఉండేటువంటి. నెక్స్ట్ మూడవది నోస్, ముక్కు. జ్ఞానేంద్రియాల్లో మరొక ముఖ్యమైనటువంటిది ముక్కు, నోస్. ఇక్కడ నోస్ని కనుక చూసినట్లయితే సాధారణంగా పిరమిడ్ ఆకారంలో ఉంటుందండి. నోస్ అనేది ఎవరిలో అయినా సరే ఎలా ఉంటుంది? పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఇలా మనకి కనిపిస్తూ ఉంటుంది, పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ముక్కు యొక్క అధ్యయనాన్ని ఏమన్నాం? ముక్కు యొక్క అధ్యయనాన్ని రైనాలజీ అన్నాం. అయితే ముక్కు ఎలా వాసన గుర్తిస్తుంది అంటే వాస్తవానికి ముక్కు లోపట వాసనని పసిగట్టేటువంటి మరొక సెన్సరీ స్పాట్ అనేది ఒకటి ఉంటుందండి. ఏంటిదయా అంటే ఇదిగోండి
ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇలా ఒక గదలాగా కనిపిస్తున్నటువంటి బల్బు లాంటి నిర్మాణం ఒకటి కనిపిస్తూ ఉంటుందండి. దీన్నే ఆల్ ఫ్యాక్టరీ బల్బ్స్ అని పిలుస్తూ ఉంటాం. వీటినే ఘ్రాణలంబికలు. ముక్కు లోపల వాసనను పసికట్టేవి ఏవి అంటే ఘ్రాణలంబికలు, ఆల్ ఫ్యాక్టరీ బల్బ్స్ అంటారు. సో ఆల్ ఫ్యాక్టరీ బల్బ్స్ ఘ్రాణలంబికలు అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఘ్రాణలంబికలు సాధారణంగా ఎలా ఉంటాయి అంటే ఒక జత ఉంటాయండి, వన్ పెయిర్ ఉంటాయి. సెన్సరీ ఆర్గాన్స్లో మరొక ఆర్గాను, ఫోర్త్ వన్ ఏంటిదండి, టంగ్, హ్యూమన్ టంగ్, నాలుక. సో హ్యూమన్ టంగ్ గురించి మనం డైజెస్టివ్ సిస్టంలోనే చూసామండి. అయినప్పటికీ ఇక్కడ కూడా ఒకసారి సెన్సరీ ఆర్గాన్స్లో ఒకసారి చెప్పడం జరుగుతుంది. ఈ టంగ్ అనేది చూస్తున్నట్లయితే పూర్తిగా ఇట్స్ ఎ మస్క్యులర్ స్ట్రక్చర్ అండి, కండరయుతమైనటువంటి నిర్మాణం, బాగా దళసరిగా ఉంటుంది, ఎముక అనేది ఉండదు. ఈ నాలుకకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆధారము వైపు అతుక్కొని ఉంటుంది, ఇటువైపు వచ్చేసరికి బయట వైపున ఫ్రీగా కదులుతానికి అవకాశం ఉంటుంది. నాలుకపై చూస్తున్నట్లయితే మనకి రుచిని గుర్తించేటువంటి గ్రాహకాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని రుచి గ్రాహకాలు అని పిలుస్తూ ఉంటాం, లేదా వీటిని సూక్ష్మాంకురాలు అని పిలుస్తూ ఉంటాం. టేస్ట్ బడ్స్ ఏమంటామండి, టేస్ట్ బడ్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అయితే సాధారణంగా నాలుకను చూస్తున్నట్లయితే మనకి ఈ టేస్ట్ బడ్స్ అనేవి మనకి దాదాపుగా మనకి దగ్గరగా మిలియన్ల సంఖ్యలో ఈ టేస్ట్ బడ్స్ ఉంటాయి. అయితే ఈ బడ్స్ కూడా 4 టైప్స్లో ఉంటాయండి. ఈ యొక్క టేస్ట్ బడ్స్ కూడా మనకి 4 టైప్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఏమేంటివి? ముందుగా నాలుక గుర్తించే రుచులేండి. నాలుక గుర్తించేటువంటి రుచులను కనుక చూస్తున్నట్లయితే 4 రుచుల్ని గుర్తిస్తుందండి నాలుక. ఏమేంటివి అవి? తీపి, తెలిసిందే, పులుపు, అలానే చేదు, ఉప్పు. సో స్వీట్, సోర్, బిట్టర్, సాల్ట్ అనేటువంటి 4 రుచుల్ని గుర్తిస్తుంది. అదేంటి సార్, మనకు ఉండటానికి షడ్రుచులు ఉన్నాయి కదా? ఎస్, షడ్రుచులే. ఏమేంటివి అవి? కారం, వగరు. వాస్తవానికి కారము, వగరు అనేవి రుచులు కావు. కారం అనేది భరించలేని ఘాటు మాత్రమే. నాలుక గుర్తించేదే రుచి. కానీ కారం చూడండి, కారం కంట్లో వేసుకున్నా, చెవిలో పెట్టుకున్నా, నాలుక మీద వేసుకున్నా, చేతి మీద వేసుకున్నా మంట పుడుతుంది, ఎక్కడ వేసుకున్నా మంట పుడుతుంది. కానీ పంచదార చూడండి, నాలుక మీద వేసుకున్నప్పుడు మాత్రమే దాని టేస్ట్ తెలుస్తుంది. అలానే పులుపు, చింతపండు పులుపు. చింతపండుని మనం చేతి మీద పెట్టుకున్న చింతపండు రసం చేతి మీద పోసుకుంటే ఏమన్నా మనకు టేస్ట్ తెలుస్తుందా? చెవిలో పోసుకుంటే, కంట్లో పోసుకుంటే తెలియదు కదా. సో ఈ 4 రుచులు నాలుక గుర్తిస్తుంది. మరి వగరు, నాలుక గుర్తించలేని రుచి వగరు అన్నమాట. నాలుక భరించలేని ఘాటు కారం. మన తెలుగువారి రుచులు షడ్రుచులు 6 అయినప్పటికీ దీన్ని ఎప్పటి నుంచో మనం పాటిస్తూనే ఉన్నాం, షడ్రుచులని నమ్ముతూనే ఉన్నాం. కానీ సైంటిఫికల్గా చూస్తే రుచులు 4.